పర్యావరణంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా వరంగల్కు చెందిన గణేష్ ఉత్సవ సమితి సభ్యులు నడుంబించారు. గతానికి భిన్నంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు. మట్టెవాడ శివశక్తి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న వినాయకుడిని ఏర్పాటు చేశారు. ధర్మారంలోని హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ లో భారీ వృక్షం కింద బొజ్జ గణపయ్య కూర్చున్నట్లు ఏర్పాటు చేశారు. కొండూరు వీధికి చెందిన కాకతీయ గజనన మండలి సభ్యులు పల్లెని నిర్మించి అందులో ఏకదంతుని ఏర్పాటు చేసి పూజలు జరుపుతున్నారు. రామన్నపేటకు చెందిన ఉత్సవ సమితి సభ్యులు రుద్రాక్షలతో వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఇందుకోసం 9,000 రుద్రాక్షలను ఉపయోగించినట్లు తెలిపారు. బెంగాలీ కళాకారులు 15 రోజుల పాటు శ్రమించి విగ్రహం తయారు చేశారని నిర్వాహకులు తెలిపారు. డాల్ఫిన్స్ వీధిలో వినాయక సమితి సభ్యులు ప్రత్యేకంగా వినాయకుడిని తయారు చేశారు. రామన్నపేటలోని వేద యూత్ అసోసియేషన్ ఆయుర్వేదంపై నగరవాసులకు అవగాహన కల్పించాలని లక్ష్యంతో మహర్షులతో కూడిన వినాయక మూర్తిని ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. ఆయుర్వేద మూలికలతో వినాయకుడు మందులను తయారు చేస్తున్నట్లు రూపొందించిన విగ్రహం ఆకట్టుకుంటోంది. మండపం మొత్తాన్ని వివిధ రకాల మూలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. బందేలి స్ట్రీట్ వినాయకులు ఈసారి ప్రత్యేకంగా ఆకర్షణ దర్శనమిచ్చారు. 5 రకాల డ్రై ఫ్రూట్స్ తో గణనాథుడు దర్శనమిచ్చాడు. ఒడిశాకు చెందిన 8 మంది కళాకారులు నెల రోజుల పాటు శ్రమించి పార్వతీ తనయుడిని తయారు చేశారు. ఈ విగ్రహం తయారీ కోసం సుమారు 40 కిలోల డ్రై ఫ్రూట్స్ వినియోగించారు. బాదం, కిస్మిస్, డ్రై కివి, ఆఫ్రికా చెర్రీ పండ్లలో సర్వాంగ సుందరంగా లంబోదరుని తయారు చేశారు. వారి వినాయకుడు నగర వాసులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం అంటున్న ఓరుగల్లు గణేష్ మండపాల నిర్వాహకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. దీని విశిష్టత ఏంటంటే శయనిస్తున్న వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న గణపతి అనమాట. మట్టి బొమ్మ అనేది శ్రేష్టము. ప్లస్ ఇప్పుడు మన ఉన్న పర్యావరణానికి కానీ ఎన్విరాన్మెంట్ కానీ హెల్ప్ఫుల్ ఉంటుంది. పిఓపి అయితే నీకు కరగడానికి కానీ ఏదైనా కెమికల్స్ కలర్స్ కానీ ఇలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉండడానికి మేము మట్టి వినాయకుడిని ప్రిఫర్ చేస్తాం. మాకు విగ్రహానికి అయిన ఖర్చు మాత్రం 55,000. మళ్ళీ ఎక్స్ట్రా కుందన్ వర్క్ కానీ మేము మళ్ళీ కుందన్ వర్క్కి మళ్ళీ మేకింగ్ ఆఫ్ పంచ ఇవన్నిటికి అన్ని కలిపి మళ్ళీ మాకు ఒక 10,000 దాకా ఖర్చు వచ్చింది. టోటల్గా 65,000 దాకా మాకు ఖర్చు వచ్చింది. పోయినసారి పసుపు కొమ్ములు పెట్టించినాం, అంతకుముందు మట్టిదే కానీ పెయింటింగ్ పెట్టినాం. ఈసారి రుద్రాక్షల వినాయకుడు పెట్టినాం. అందరూ పెడుతున్నారు, మట్టిది పెడుతున్నారు కానీ పెయింటింగ్ కొంచెం మాది వెరైటీ ఉండాలి అని రుద్రాక్షలతో చేయించినాం. ఈసారి ఇక్కడ లోకల్ చేయించినాం అన్న. మన కార్తీక్ అన్న అని అన్నున్నాడు, తెలిసిన అన్న వాళ్ళ షెడ్లో చేయించాం. మనకు 9,000 రుద్రాక్షలు పడ్డాయి. విజయవాడ నుంచి చేయించినాం అన్న. నాకు వెరైటీ అనిపించింది, రుద్రాక్షలతో చేపిస్తాం. పోయినసారి పసుపు కొమ్ములు అమ్మవారికి. మరిన్ని అప్డేట్స్ బులెటిన్లో మరొక